ధర్మస్థల అది టచ్ చేయకుండా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే యావత్ భారతదేశంలో మొదటిసారి అన్నదాన సేవ చేయడం అనేది, అది కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ పిలిచి, కేరళలో ఒక కష్టం ఉంది, ఏదైనా ఉదయాస్తమన పూజ, అస్తమన పూజ తర్వాత ఒక్కసారి ప్రీస్ట్ బయటికి వచ్చి అత్తాഴ పుష్ణికారుండో, ఎవరైనా భోజనం చేయకుండా ఉన్నారా, ఉండే వాళ్ళ లోపల పిలిచి ఫుడ్ పెడతారు. అదే ఇప్పుడు కూడా కొన్ని గుడిలో అలాగేనే ఉంది. ఇప్పుడు సదర్న్ రీజియన్ లో పిలిచి అడుగుతారు. అలాగే ఈ ధర్మక్షేత్రలో అన్నదాన సేవ అనేది పరమ ప్రధానం. 800 సంవత్సరం క్రితం ఈ గుడి అంటే జైనులు వాళ్ళు సంస్థాపించారు. అది ఒక ట్రస్ట్గా, ప్రైవేట్ బాడీగా అది కాపాడుతూ వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తూ, జస్ట్ ఇమాజిన్ 42,000 ఎంప్లాయీస్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అబ్బా, అంటే ఆ దేవాలయం 42,000 కుటుంబాలకి ఉపాధి కల్పిస్తుంది అన్నమాట. అంటే 2 కోట్ల మంది జనాలకి ఈ ఇంపాక్ట్, ఆ క్షేత్రం, ఆ గుడి యొక్క సేవా కార్యక్రమాలు ఒక ఇంపాక్ట్ వాళ్ళకు అందిస్తుంది. అంత గొప్ప గుడి అన్నమాట.